ఒక ప్రధానమంత్రి ఏం లెక్కలండి అసలు నీకు అర్థమవుతుంది ఒక సీడీఎం అది కాదు నేను ఏమంటున్నా అంటే నేను ఏమంటున్నా ప్రిపేర్ కావాలి ఇద్దరు తీసుకోవద్దని చెప్తున్నా నేను ప్రిపేర్ కావాలి ఒక్క నిమిషం వినండి ఒక నిమిషం నేను అడుగుతా ఒక్క నిమిషం అండి రామూర్తి గారు ఒక్క నిమిషం అండి విజయ్ గారు మీరు అప్పటి నుంచి ఇదే రకంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారండి అసలు డిబేట్ అంతా కూడా పక్కదారిన పడుతుంది ఒక్క నిమిషం అండి విజయ్ గారు ఒక నిమిషం అండి ఇంకొక అంశం క్లారిటీ కావాలి ఇప్పుడు ఏదైతే కూడా అటు టీడీపీ మళ్ళీ తెలంగాణలో పుంజుకుంటుంది అంటూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశాడు ఆ రకంగా ఇప్పుడు మెల్లిమెల్లిగా అడుగులు కూడా వేస్తున్నారు ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయలేదు మనం చూసాము అండ్ కానీ ఈసారి నుంచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన మార్క్ విజన్ ఏంటో కూడా చూపించబోతున్నారు ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు మరోపక్క రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన శిష్యుడు అంటూ కూడా పేరుంది మీరందరం చూస్తున్నాం అయితే చంద్రబాబుతో రేవంత్ మరో స్కెచ్ వేస్తున్నారా ఏంటి అంటే ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఒక స్కెచ్ వేస్తున్నారా బీఆర్ఎస్ ని పూర్తిగా కూల్చడానికి ఇది ఒక మరో ప్రయత్నమా ఏంటి ఏ రకంగా అనుకోవచ్చు మేడం బీఆర్ఎస్ ను కూల్చాలనో లేకపోతే ప్రతిపక్షాలు లేకుండా చేయాలనో ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు మేడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే రాజ్యాంగంలో ఉంది ప్రశ్నించే వాళ్ళు బలంగా ఉంటేనే ప్రతిపక్షంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది దాన్ని పాటించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు దాన్ని పాటించేది కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర తీసుకున్న ప్రతిపక్షాలను ఎప్పుడు అణచివేసినటువంటి చరిత్ర లేదు గత 9.5 ఏళ్ల కాలంలో ధర్నా చౌక్ లాంటివి కూడా ఎత్తేసి ప్రశ్నించే వాడు లేకుండా చేసింది బీఆర్ఎస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అంటున్నారు కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే వారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళే ఎందుకు కేసీఆర్ గారు వారి శిష్యుడు కాదు అట్లాగే రేపు బీజేపీ కూడా ఈ రోజు ఆంధ్రలో పొత్తులో ఉంది టీడీపీ తోటి వాళ్ళెందుకు వాళ్ళకు దగ్గర వాళ్ళు కారు వీటిని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటది కదా కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారితో పని చేయలేదు కలిసి అయితే శిష్యులు అవుతారా అది కాదు కదా ఈ తప్పుడు ఆరోపణలు చేయడము రెండోది ఇవాళ మల్లారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడి మేము చేరుతామంటే మల్లారెడ్డి గారికి పరిస్థితి ఏంది వాళ్ళు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని పొగిడి సాయంత్రం చంద్రశేఖరరావు గారిని ఒకే రోజులో 2 వేదికల మీద మాట్లాడి పొగిడినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఎంత వాళ్ళు రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎట్లా నిర్మాణం చేయగలుగుతారు ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది దాన్ని ఏదో సైకిల్ స్పీడ్ అయిపోయి వారి విజన్ ను ఇక్కడ ఏదో తీసుకొచ్చి రాబోయే 5 ఏళ్ళు అక్కడ పరిపాలన సరిగ్గా చేసి ఈ ముగ్గురు పొత్తుంది రేపు ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటది అంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్టివ్ అవుతున్నారు మీరు అన్నట్టు సైకిల్ స్పీడ్ పెంచారు చంద్రబాబు నాయుడు సైకిల్ స్పీడ్ ని పెంచారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేస్తారు అప్పుడు దీన్ని ఏ రకంగా కాంగ్రెస్ స్వాగతిస్తుందా ఏంటి ఏ రకంగా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఫేస్ చేస్తారు ఎందుకు చేయొద్దు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ రిజిస్టర్డ్ పార్టీ ఇలా ఎలక్షన్ కమిషన్ అనుమతించిన ప్రతి పార్టీ పోటీ చేయడానికి అర్హులే దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు ప్రజలు విజ్ఞత చూపిస్తారు ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనేది ఆంధ్రాలో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎదుగుతూ వస్తున్నాడు బీజేపీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది మనకు దేశవ్యాప్తంగా చూసింది అక్కడ సర్దుకోవడం చంద్రబాబు నాయుడు గారు సరిపోతుంది తెలంగాణలో స్పీడ్ ఓకే అండి రామ్మూర్తి గారు మీరు చెప్పండి దీనికి ఏమంటారు అటు సైకిల్ స్పీడ్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడుతో అటు బీఆర్ఎస్ నేతలు మీట్ అవుతున్నారు మాట్లాడుతున్నారు ఏంటి ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ లో అంతా బీఆర్ఎస్ కూర్చోడానికి ఒక కుట్ర చేస్తున్నారని అంటారా ఏంటి రేవంత్ రెడ్డి ఇదంతా కలిసి నేనేమంటున్నా 2014లో ఏదైతే న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ఒక రాష్ట్రాన్ని ఏదైతే ఇప్పుడు ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టి ట్రై చేసింది 2015లో ఎవరండి రేవంత్ రెడ్డి త్రూ చంద్రబాబు నాయుడు నోటకట్లతో దొరికిన ఇంకా కేసు ఉన్నది కదా కోర్టులో అది నడుస్తుంది కదా నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా అడుగు పెట్టిన అవసరం లేదు అడుగు పెట్టిండు ఆల్రెడీ డిసెంబర్ మొదటి వారంలోనే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో ఆల్రెడీ అడుగు పెట్టిండు ఇప్పుడు నడిచేది రేవంత్ రెడ్డి పాలన కాదు
100% చెప్తున్నా, ఇది చంద్రబాబు పాలనే. ఏ రోజైనా వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఒక నిమిషం నేను మధ్యలో మాట్లాడద్దని మాట్లాడలేదు. విజయ్ గారు క్లారిటీ తీసుకుందాం. దయచేసి బీజేపీ వర్షన్ నేను నా వర్షన్ రాసుకొని 10 నిమిషాలు నా మాట నేను చెప్తా. మొత్తం చెప్తా. నేను చెప్తా ఒక ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తితోని ఒక ప్రభుత్వాన్ని అక్రమంగా కూలగొట్టడంతో నువ్వు పోలీసా కూర్చోరా? కాంగ్రెస్ అరే ఏ మాట్లాడతావే? విజయ్ గారు తెలంగాణలో అందరికీ పౌరుషం ఉందండి. ఒక నిమిషం అండి, దయచేసి కాస్త ఆయనను కూడా బీజేపీ వర్షన్ మాట్లాడివ్వండి. ఒక నిమిషం అండి విజయ్ గారు ఒక్క నిమిషం మీరు ఇవ్వాల్సిన క్లారిటీ మీరు ఇచ్చారు. మీ క్లారిటీ మేము తీసుకున్నాము. ఎస్ రామూర్తి గారు దయచేసి టాపిక్ మాట్లాడండి. అనవసరంగా మధ్యలో వస్తున్నాడు. మీరు చెప్పండి. విజయ్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి. అది ఎట్లనో చెప్తా. ఓపిక పట్టు. జర ఓపిక పట్టు. నీకు ఒక్క నిమిషం అండి. చెప్తా. ఎట్లయితే ప్రభుత్వాన్ని పడగొట్టి విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. మీరు ఇలాగే మాట్లాడితే మీకు ఇవ్వాల్సిన టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను మీకు టైం కూడా ఇవ్వనండి. అప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి దొరికిండో అప్పుడు ఆయన వేరే పార్టీ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు దొంగ అని వీళ్ళే అంటారు. ఇప్పుడు దొర అంటారు. ఇది ఎక్కడ దొంగ వైఖరి? ఒక నిమిషం మొత్తం మాట్లాడండి. సరే ఇప్పుడు దీనికి ఏమంటారు చెప్పండి. మీరు ఇప్పుడు తీగల చెప్పిన కామెంట్స్ కి మీరు ఏమంటారండి? తీగల చెప్పిన కామెంట్స్ కి ఏమంటుంది బీఆర్ఎస్ ఏమంటుంది అది చెప్పండి. ఇప్పుడు ఆయన టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. ఆయన క్లియర్ గా మీడియాకి చెప్పారు. దీనికి ఆన్సర్ చెప్పండి. మీ టాపిక్స్ కాదు, మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. నేనేమంటున్నా, తీగలు జాయిన్ అయినా వైర్లు జాయిన్ అయినా సైకిల్ అక్కలేవు. సైకిల్ ఎప్పుడో అది పాత అయిపోయింది. తెలంగాణలో నీకు వీళ్ళ స్థానం లేదు. ఎల్లగొట్టిల్లు ఇంకోటి ఆల్రెడీ ఏదైతే వీళ్ళకు 2000 ఏదైతే ఇప్పుడు 24లో ఎక్కడున్నారు వీళ్ళు, అంతకుముందు ఎక్కడున్నారు, అంతకుముందు 19 ఎక్కడ అందరూ తెలిసి అసలు లేకుండా పోయిన పార్టీని మళ్ళీ తీసుకొద్దామని ట్రై చేసుకుని ఇప్పుడు భారతదేశంలో ఏ పార్టీ అయినా పోటీ చేయాల్సి మేము వద్దంటలేం. కానీ దానికి ఏదైతే తెలంగాణ వ్యతిరేకులు నేను ముందు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు ఏ విధంగా మోసం చేసినట్టు కూడా చెప్తా. ఏదైతే తెలంగాణ చాలా ఇంపార్టెంట్ విషయం మీకు కూడా తెలియాలి. తెలంగాణకు రావాల్సిన కరెంటు 53.89%. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోవాల్సింది 46.11%. ఇది రాకుండా తెలంగాణను చీకటి చేద్దామని చూసిండు. అదే విధంగా 2014లో ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2015లో పలగొడదామని చూసిండు. ఇంతటి దుర్మార్గుడు మళ్ళీ తెలంగాణకు వచ్చి నేను రాజకీయం చేస్తా అంటే తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఒక ఎన్నికలలో ఒక్కొక్క భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్పిందే స్టేట్మెంట్స్ కావు, ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆయనకి అభిమానులు కూడా ఉంటారు. ఒక నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నన్ను కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏదైతే సిడిపికి సిడిఎఫ్ కి ఆయన తేడా ఎవరైనా కూడా సిడిపి అంటారు. సిడిపి ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ప్రోగ్రామ్ కింద డబ్బులు రాలి, అవి రావట్లేదు. అదే విధంగా ఎస్డిఎఫ్ అని ఒక ఫండ్ ఉంటుంది, ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించిన, అది కూడా రావట్లేదు.